సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కినటువంటి చిత్రమే గుంటూరు కారం. మరో 4 రోజుల్లో గుంటూరు కారం చిత్రాన్ని రిలీజ్కి దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయలేదు. అలాగే ఇప్పటి వరకు ఎటువంటి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసినట్లు కనపడలేదు. అసలు దానికి కారణం ఏంటి, ఎందుకు ప్రమోషన్స్లో గుంటూరు కారం చిత్రం వెనకబడింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్ విజ్ఞాన్ గారు, మరో 4 రోజుల్లో గుంటూరు కారం రిలీజ్ కాబోతుంది. రిలీజ్కి సిద్ధమైనప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని వాళ్ళు ప్లాన్ చేయలేదు. అలాగే ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు, ఇంటర్వ్యూస్ లేవు. ఏంటి కారణం, ఏంటి, ఎందుకు వెనకబడిపోయింది? విషయం ఏంటంటే యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తే ఈ సినిమా మొదలవుతుంది అని చెప్పినప్పుడు రాజమౌళి గారి సినిమాకి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారితో సినిమా చేస్తున్నారని ఒక న్యూస్. సో త్రివిక్రమ్ గారు టపటప కొట్టేస్తారు, అందులో విషయమే ఉండదు, తొందరగా అయిపోతుంది, ఏదో నార్మల్ కథ తీస్తున్నాడు అన్నట్టు ఒక వార్త వచ్చింది. అయినా రాజమౌళి గారితో సినిమా చేసేటప్పుడు మధ్యలో ఇది అవసరమా మహేష్ బాబు గారు అని కూడా చాలా మంది అన్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ తీసే సినిమాలు పాన్ ఇండియా లెవెల్ కూడా ఉండవు, ఓన్లీ తెలుగు మాత్రమే పరిమితం. ఆఫ్ కోర్స్ మహేష్ బాబు కూడా ఇప్పటివరకు ఎప్పుడు పాన్ ఇండియా సినిమా చేయలేదు, వాళ్ళ జోడి పర్ఫెక్ట్ గానే కుదిరిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ దీంట్లో పూజా హెగ్డే హీరోయిన్ అని అప్పుడు అన్నప్పుడు ఆమె కాదు శ్రీలీల హీరోయిన్ అని చెప్పారు. లేదు పూజా హెగ్డే శ్రీలీల ఇద్దరు ఉంటారని నెక్స్ట్ టాక్. పూజా హెగ్డే ఫస్ట్, శ్రీలీల సెకండ్ అన్నారు. ఆ టైంలో ఏమైందంటే ఆ వార్త వచ్చే టైంలో 6 నెలల క్రితం, ఇప్పుడు కాదు 6 నెలల క్రితం గ్రాఫ్ ఎలా ఉందంటే శ్రీలీల అప్పుడప్పుడే వచ్చింది, పూజ అయితే ఎక్కడో ఉండింది. ఆ తర్వాత ఒక 1-2 నెలల తర్వాత గ్రాఫ్ ఎట్లా చేంజ్ అయిందంటే శ్రీలీల ఎక్కడికో వెళ్ళిపోయింది, పూజ హెగ్డే పేరు కూడా వినబడట్లా. సో ఆ టైంలో మళ్ళీ దీని గురించి ఒక గ్లిమ్స్ వచ్చినప్పుడు ఏమన్నారంటే పూజ హెగ్డే ప్రాజెక్ట్ తప్పుకుంది, తర్వాత శ్రీలీల మాత్రమే ఉంది, మళ్ళీ ఇంకో హీరోయిన్గా ఈమెను పెట్టుకున్నాము అన్నారు. సరే ఓవరాల్గా అయిపోయింది, మొత్తానికి సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది, రిలీజ్కి కూడా వచ్చేసింది. ఇప్పుడు వాయిదా పడుతుంది, అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అన్నారు, రకరకాల రూమర్లు. ఒక గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడేమో ఇది మహేష్ బాబు లాగా లేదు, వింతగా ఉంది, కొత్తగా ఉందని. కొంతమంది ఏమో అరే చాలా బాగుంది, మాస్ మహారాజ్ లాగా ఉన్నాడని కొంతమంది. మహేష్ బాబుకు సెట్ అవ్వలేదు, క్లాస్ ఫేస్ కి ఏదో మాస్ అతికించినట్టుందని ఇంకొంతమంది. అట్లా అన్ని నెగిటివ్సే. నెక్స్ట్ తర్వాత పాటలు ఏవో 2-3 వదిలితే మొత్తం ఇదంతా కాపీ అన్నారు. కుర్చీ మడత పెట్టి కూడా ఒక వివాదం అయింది. మహేష్ బాబు లెవెల్ ఏంటి, కుర్చీ మడత పెట్టి ఏంటి, బూతులు ఏంటి అన్నారు. సరే పోనీ అప్పటికి ఒక స్ట్రాటజికల్ గా ఇది వాడుకున్నారు అనుకున్నా కూడా ఆ పాట కూడా మళ్ళీ కాపీ. పేట్రాయి స్వామిదేవుడు ఆ పాటదే. పోనీ ఈయననే మ్యూజిక్ డైరెక్టర్ అంటే కదా, సినిమా కథే కాపీ అంటూ మొన్నటి వరకు వార్తలు షికారు చేసి, ఇప్పుడేమో సినిమా కథే కాపీ. ఎద్దరపూడి సులోచన రాణి గారి నవల కీర్తి కిరీటాలు అంటే సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అఫ్ కోర్స్ ఆవిడ తీసే నవల ప్రతిది ఎలా ఉంటది అంటే కంపల్సరీ, అంటే ఆవిడ ప్రతి నవలలో కథ సగం హైదరాబాద్లో జరిగితే సగం విజయవాడలో జరుగుతుంది అనమాట. ప్రతి నవల అంతే ఉంటుంది. అట్లా డ్రామా క్రియేట్ చేస్తుంది. అండ్ ఒక కథ చెప్తానే ఇంటర్ కట్స్లో వేరే లింక్స్ తెచ్చుకుంటా ఈ రకంగా కొంచెం ఏదో ముడిపెట్టి మొత్తానికి దాన్ని లాగించేస్తుంది. ఆవిడకున్న పేరు అది. సో అట్లా ఆవిడని ప్రేరణగా తీసుకొని చాలా సినిమాలు వచ్చాయి, చాలా సీరియల్స్ వచ్చాయి. మన మొగల్ రేకులు, చక్రవాకం అన్నీ ఆవిడే మూల కథ ఇట్లా వచ్చాయి. సరే ఒక నవల నుంచి సినిమా తీస్తే కాపీ అంటే మాత్రం అది తప్పేం లేదు, తీసుకోవచ్చు, నచ్చితే మూల పాయింట్ కూడా తీసుకోవచ్చు, అంతవరకు కూడా బాగానే ఉంది. ఇక మొత్తానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు వచ్చింది, తెల్లారితే రిలీజ్ అవుతుంది అనే పేరు వచ్చేసరికి అన్ని మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. వీళ్ళు ఏదో థియేటర్కి ట్రైలర్ రిలీజ్ చేశారు నిన్న, అమ్మయ్య అనిపించింది. నిజంగా బాగానే ఉంది. అంటే అఫ్ కోర్స్ ఇప్పటివరకు ఉన్న వివాదాలని మర్చిపోయేలానే ఉంది. మహేష్ బాబు నిజంగా చాలా బాగా చేశాడు. ఆ విషయం పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైంది అంటే ఇది నిజంగా చెప్పాలంటే స్వయంకృత అపరాధం అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మనం ప్లాన్ చేసినప్పుడు, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. గతంలో కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా చాలా మంది జనాలు వస్తారండి మీ దగ్గరికి, మీరు పద్మాలయాలో పెట్టకండి, వెళ్ళి అక్కడ గచ్చిబౌలిలో పెట్టండి అన్నారు. కాదు కూడదని చెప్పి ఎవరు నిర్ణయం తీసుకున్నారో పద్మాలయాలో పెట్టేసరికి ఇంతమంది చూశారు. ఆయనకి 2500 మంది ఫ్యాన్స్, అభిమాన సంఘాలు ఉన్నా కూడా వాళ్ళందరూ వచ్చి బస్సులో రిటర్న్ వెళ్ళిపోయారు, మేము చూడలేకపోయాము అని. బికాస్ స్పేస్ తక్కువ. అండ్ అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య కూడా వస్తుంది, ఫుల్ రష్ ఉంటుంది ఆ ఏరియాలో. అది ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ పర్సనల్గా జరిగినా కూడా వీళ్ళు తీసుకెళ్లి యూసుఫ్ కూడా గ్రౌండ్లో మాట్లాడుకున్నారు. ఆ గతంలో చాలా జరిగాయి కదా, గతంలో జరిగింది, భీమ్లా నాయక్ జరిగింది, కేటీఆర్ గారు కూడా వచ్చారు, నేను ఒప్పుకుంటా. అప్పుడు సిపి గారు ఏం ఆలోచించారో తెలియదు, అప్పటి ప్రభుత్వం ఏం ఆలోచించిందో తెలియదు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ప్రభుత్వం ఏంటంటే ఇంత క్రిటికల్ సిచ్యువేషన్, యూసుఫ్ కూడా మనకు చిన్నప్పటి తిరిగిన ఏరియాలే కదా, ఎందుకు తెలియదు, అక్కడ ట్రాఫిక్ పోలీసులు పనిచేసినా, సివిల్ పోలీసులు పనిచేసినా కూడా కంట్రోల్ చేయడం చాలా ఇబ్బంది. అండ్ అది ఒక న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది. ఎందుకు చెప్పన్నా, చుట్టుపక్కలంతా రెసిడెన్షియల్ ఏరియాస్, అతుక్కొని ఇల్లులు,
వాళ్ళకి అవసరమా ఈ సోది ఆ టైంలో? వీళ్ళకి ఎక్కడైనా పెట్టుకు చావచ్చు. సో జేఆర్సీ కన్వెన్షన్ ఉంది, హైటెక్స్ ఉంది, బోల్డ్ అని ఉన్నాయి, ఇవాళ రేపు ఇవి పెట్టుకోవాలంటే వీళ్ళు పని కట్టుకొని ఒకటి చూస్ చేసుకున్నారు. ఇంతకుముందు ఇచ్చారు కదండి, మీరెందుకు ఇవ్వట్లేదని మళ్ళీ ఎదురు ప్రశ్న. ఇంతకుముందు ఏ దద్దమ్మలు పాలించారో మాకు తెలియదండి, మేము మాత్రం పని చేయడానికి వచ్చాము, ఈ ఏరియాలు మాత్రం దీనికి పనికి రావు అని కరాఖండిగా చెప్పేశారు వాళ్ళు. ఇంకేంటి, ఆ సన్బర్న్ క్యాన్సిల్ చేసినట్టే ట్యాంక్ బండ్ మీద కార్ రేసింగ్ కూడా బ్యాన్ చేశారు. అంటే ఇక్కడ జరగకూడని పనులు ఇంతకుముందు వాళ్ళు ఎందుకో పెట్టారు, వాళ్ళ కర్మ అది. బట్ జరగకూడనివి ఇది అతీతమైనటువంటి మేము పెట్టనివ్వమని చెప్పి వాళ్ళు కరాఖండికి చెప్పారు. అట్లా ఈ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు ఏం చేశారు, మొత్తానికి గుంటూరు దగ్గర నంబూరు దగ్గరికి వెళ్ళారు. అంటే ఇక్కడ మేము చెయ్యం పో మీతో కటీఫ్ అని చెప్పి అటు వెళ్ళిపోయారు. అక్కడ అంటే మీరు ఇంకో లొకేషన్ పెడితే వీళ్ళ ప్రిస్టేజ్ ఇష్యూ, మీరు బొమ్మన్నారు కాబట్టి ఇంకో దగ్గర చేసుకున్నారని వాళ్ళు మీసం తిప్పుతారు కదా. అందుకని గుంటూరు సైడ్ నంబూరు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 17 ఎకరాల ప్రాంతంలో నీట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు రేపో ఉంటుంది. అండ్ మ్యాక్సిమం తెల్లారితే రిలీజ్ 2-3 రోజులు ఉంది. పైగా పిల్లోడితో పోటీ పడుతున్నారు వీళ్ళిద్దరే కాక మధ్యలో తంగలాన్ అంగలాన్ అని అదేదో ఇంకో సినిమా ఉంది, అయ్యంగలాన్ అని, అదేంటో నాకు దాని పేరు కూడా సరిగ్గా తెలియదు. మన ఏలియన్ సినిమా శివకార్తికేయంది, అది కూడా వీళ్ళకి పోటీ పడుతుంది. 3 ఉన్నాయి 12 రోజు సినిమాలు. సో ఎలా నెట్టుకొస్తారో తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే వివాదాలు పక్కన పెడితే ట్రైలర్ పైన అయితే కొద్దో గొప్ప వీళ్ళకి పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయింది నిజంగా. ఇప్పటికే చాలా ఉన్నాయి మార్కెట్లో. అంటే ఆ రోజు 12వ తేదీ రిలీజ్ కాబోతున్నాయి, హనుమాన్ రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత మళ్ళీ గుంటూరు కారంతో పాటుగా మళ్ళీ సైంధవ్ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే నాగార్జున నాసామిరంగా రిలీజ్ కాబోతుంది. వీటన్నిటి నేపథ్యంలో గుంటూరు కారం నెట్టుకొచ్చే అవకాశం కనపడుతుందా? నెట్టుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఎద్దనపూడి గారి ఆ నవలు ఎలా ఉంటాయంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనింగే ఉంటాయి. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు కూడా బాగానే ఉన్నాయి. సాంగ్స్ కొద్ద గొప్ప కాపీ కొట్టాడన్న వివాదం ఉన్నా సరే ఈ మన బీజిఎం అయితే బాగానే ఉంది, నష్టమేం లేదు. నెట్టుకొస్తారు, అట్లా ఏం ఉండదు. సంక్రాంతికి ఏముంది, ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని ఆనందంగా చూసే సినిమానే. అట్లా అందరూ ఉన్నారు, మళ్ళీ మహామహులు ఉన్నారు నటిన. ఇంకా చెప్పాలంటే కొన్ని సెంటిమెంట్లు చెప్తా. మహేష్ బాబు అండ్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారంటే ఆ సినిమా హిట్. పైగా మహేష్ బాబు రావు రమేష్ కాంబినేషన్ కూడా చాలా బాగానే ఉంటాయి. అండ్ అప్పుడెప్పుడో అదేంటి మార్కండేయ సాంగ్లో వీళ్ళిద్దరు కలిసి నటించారు, మహేష్ బాబు అండ్ రమ్యకృష్ణ. అదొక ఐటమ్ సాంగ్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు దీంట్లో చూసుకుంటే తల్లి పాత్ర బాగానే ఉంది, కాంబినేషన్స్ బాగానే సెట్ చేశారు. బట్ ఉంది, అంతకంత ఇంపాక్ట్ కూడా ఈ సినిమా పైన అయితే ఉందనే చెప్పుకోవచ్చు. హిట్ అవుతుంది, అట్లా ఏం ఉండదు. విజ్ఞాన్ గారు కేవలం కీర్తి కిరీటాలలో ఒక లైన్ తీసుకొని మాత్రమే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా, లేదంటే అసలు ఆ నావెల్ ఆధారంగా పూర్తి సినిమా ఉండబోతుందా? ఉంటుంది, మోస్ట్లీ ఉంటుంది. ఒక లైన్ అంటే అద్దుతారు, అక్కడ ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్ ఇక్కడ మేల్ చేస్తారు, మేల్ని ఫీమేల్ చేస్తారు. అండ్ ఎద్దనపూడి గారి నవల్స్లో ఏంటంటే ప్రతిసారి హీరోకి ఏదో ఒక అవలక్షణం ఉంటుంది, నత్తో లేకపోతే బొంగురు గొంతో ఇంకేదో. ఇక్కడ కూడా ఈయనకు ఒక కన్నుకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా చూపించారు. హీరోయిన్ చూడడానికి కూడా ఒక కన్ను మూసి ఇంకో కన్నుని చూడడం, ఒక కన్నులో అగ్ని రగిల్చేలాగేదో చూపించడం లాంటివి చేశారు. సో మేబీ అవలక్షణం ఉందో లేదో నాకు తెలియదు, బట్ అలా చూపించారు మొత్తానికి అయితే. ఈ సినిమా అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంటుందనే నాకు అనిపిస్తుంది. 100% అలాగే ఉంటుంది కూడా. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.